తారక్ సార్, నాకు భయం వేస్తుంది సార్. ఈ డ్రైవింగ్లు నా వల్ల ఎలా అవుతుంది తారక్ సార్? ఎందుకు అవ్వదు? సంతకాలు చేయడం నేర్చుకోలేదా? ఆఫీస్కొచ్చి పనులు చక్కబెట్టడం లేదా? పట్టుదల ఉంటే పట్టు పట్టి మరీ సాధించగలవని నువ్వే నిరూపించావు కదా. అలాంటిది నువ్వు నాకు తెలియదు, నా వల్ల కాదు అనే మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు? సంతకాలు వేరు, స్టీరింగ్ పట్టుకోవడం వేరు. దానికి దీనికి ముడి పెడతారేంటి? కలం పట్టుకున్నా కార్ నడిపినా రెండిటికి కావాల్సింది ఒక్కటే, కాన్సంట్రేషన్. శ్రద్ధ సంకల్పం ఆ రెండూ ఉంటే ఈ కారు నడపడం ఏంటి, కారు మేఘాల్లో విమానాన్ని కూడా నడుపుతావు. ఏంటి సార్, ఇంత సీరియస్ టైంలో కూడా ఇలాంటి సిల్లీ జోక్స్ ఎలా వేస్తున్నారు? అమ్మయ్యా, తారక్తో నీలవేణి కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూడా వెళ్ళింది అంటే వాళ్ళిద్దరి మధ్య రోజు రోజుకి అన్యోన్యత పెరుగుతున్నట్టే. ఆ అన్యోన్యత వాళ్ళిద్దరి మధ్య ఉంటే చాలు, ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఏకమవుతారు. వాళ్ళు అసలైన భార్యాభర్తల బంధం కూడా మొదలు పెడతారు. భగవంతుడా, వాళ్ళిద్దరూ అతి త్వరలోనే దగ్గరయ్యి వాళ్ళ సంసార జీవితం మొదలుపెట్టి ఒక బాబునో పాపనో కని మా చేతిలో పెట్టాలని దీవించు తండ్రి. అవును, దాని గురించి విన్నాను. ఈ విషయం గురించి మనం ఇప్పుడప్పుడే బాధపడాల్సిన అవసరం లేదు. బీ కూల్, ఓకేనా? యా. అమ్మగారు, జ్యూసు. ఈ ఇంటికి మహారాణిలా ఫీల్ అయిపోతున్న పని మనిషి ఆ నీలవేణి ఏది కనిపించట్లేదు? డ్రైవింగ్ నేర్చుకోవడానికి బయటికి వెళ్ళారమ్మగారు. డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళిందా? అవునమ్మగారు, నీలవేణక్కకి డ్రైవింగ్ నేర్పిస్తానని చిన్నయ్య గారే తీసుకెళ్లారు. సరే, నువ్వు వెళ్ళు. చెప్పండి ఆంటీ. మనకొక అద్భుతమైన అవకాశం దొరికింది. ఏంటి అవకాశం? నీలవేణి బయటికెళ్ళింది. వావ్, గుడ్ న్యూస్ ఆంటీ. బయటికి వెళ్లిన నీలవేణి ఇక తిరిగి రాదు. కాకపోతే నువ్వొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది ఆంటీ? నీలవేణితో పాటు తారక్ కూడా ఉన్నాడు. తారక్ కూడా ఉన్నాడా? అవును. నీలవేణికి కార్ డ్రైవింగ్ నేర్పిస్తానని తారక్ నీలవేణిని తీసుకుని వెళ్ళాడు. అందువల్ల తారక్ ఏం కాకుండా నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. డోంట్ వరీ ఆంటీ, నేను చూసుకుంటాను కదా. ఒక పంచే అర్చన. ఏంటది? వీళ్ళు ఏదో ఒక చోట ఖచ్చితంగా కారు దిగుతారు. అలాంటి అవకాశాన్నే మనం ఉపయోగించుకోవాలి. ఆంటీ, మనకు అవకాశాలు ఎప్పుడైనా ఎలా అయినా రావచ్చు. బట్ నీలవేణి అయితే ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. దాన్ని అట్నుంచి అట్టే పైలోకానికి పంపించే మార్గం నేను వేస్తాను, సరేనా? అర్చన, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఏం చేసినా తారక్ ఒంటి మీద మాత్రం ఒక్క చిన్న గీత కూడా పడకూడదు. అర్థమైందా? తారక్ మీకు ఎంత ముఖ్యమో నాకు కూడా అంతే ముఖ్యం కదా ఆంటీ. తారక్ ఏం జరగకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. సరే, ఉంటాను. చెప్పండి మేడం. నువ్వు రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చేసింది. అలాగే మేడం.